హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన ఏజే ఛానల్లో వచ్చేసి పచ్చి పులుసు, పొటాటో, క్యారెట్ ఫ్రై అండి. పిల్లలకు వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను. అది కూడా లాస్ట్లో ఏదో కొంచెం వండేసిన తర్వాత పెట్టాను. అది కూడా పెట్టాను. ముందుగా పచ్చి పులుసు అయితే మన అమ్మమ్మల టైంలో ఎలా చేసుకునే వాళ్ళు, నిప్పుల మీద కాల్చుకొని అట్లా చేశాను. మనకి ప్రజెంట్ నిప్పులు లేవు కాబట్టి స్టవ్ మీద కాల్చేసాను. ఇది రోట్లో వేసి దంచుకొని ఇట్లా కలుపుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు రీసెంట్గా సర్జరీ అవ్వటం వల్ల వీడియోలు కూడా పోస్ట్లో చేయలేకపోయాను. మీకు కూడా చెప్పాను అది. అందుకనే ఇట్లాగా కట్ చేసుకొని ఇట్లాగా బాగా చేత్తోనే నలిపేసి స్మాష్ చేశానండి. పచ్చి పులుసు కూడా బాగానే వచ్చింది. అట్లాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే రెసిపీ అనేది అర్థమవుతుంది. ఇంకా మన అమ్మమ్మల టైంలో పాతకాలం వంటలు నేర్చుకుందామండి. అందుకే వాళ్ళు ఇట్లాగా మా చిటికలో అయిపోయి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కావు. అందుకే అప్పట్లో వాళ్ళు ఎన్నెన్ని సంవత్సరాలు బతికారో మీకు తెలుసు. చూడండి, క్యారెట్ ఫ్రై కూడా చేస్తున్నాను. క్యారెట్ కొంచెం ఇట్లాగా పొటాటో వేయడం వల్ల ఏమవుతుందంటే తీపి అనేది తగ్గుతుంది. కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఏమిటంటే కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.